హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్లుగా 22,772 ఫస్ట్ సపోర్టు, అది ఒకవేళ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే 22,517 అని చెప్పుకున్నాం. దాంతోపాటు ట్రెండ్ లైన్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 22,772ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చి సస్టైన్ అవ్వలేదు. బాగా గమనించండి, మనం అనుకున్న ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి ఫస్ట్ మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకుంది. అప్ ట్రెండ్ తీసుకున్నాక మనం ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ బ్లాక్ కలర్లో ఒక ట్రెండ్ లైన్ వస్తుందండి. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయినప్పటికీ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని క్రాస్ అవుతేనే అప్ ట్రెండ్ చూస్తాము, మార్కెట్కి వెంటనే ఒక సపోర్ట్ ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఏమైంది, కరెక్ట్గా అక్కడ మార్కెట్ ఆ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది. వచ్చినప్పటికీ ఇక్కడ ఎగైన్ ఏమైందంటే మనకు ఈ యొక్క సపోర్ట్ వాల్యూని రెస్పెక్ట్ చేసింది. చూడండి, బాగా గమనించండి. ఈ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ మనకు తెలుసుకున్నప్పుడే మార్కెట్లో మనకు ట్రేడ్ అనేది ఈజీ ఉంటుంది, లేదంటే లాస్ అనేది లేకుండా ఉంటాం. ఇప్పుడు ఇంకా బాగా గమనించినట్లయితే ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఇక్కడ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది. అగైన్ ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి అగైన్ డౌన్ సైడ్కి వచ్చింది. గమనించినారు కదండి. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్ సైడ్కి, ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఏమవుతుంది, అదే రెసిస్టెన్స్ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఇదే కదా మన సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చిందో మళ్ళీ అదే రెసిస్టెన్స్ని సపోర్ట్ వర్క్ అయింది. అక్కడి నుంచి ఏమైంది, ఎప్పుడైతే సపోర్ట్ అయిందో అక్కడి నుంచి ట్రెండ్ అప్ సైడ్కి తీసుకుంటుంది. నిన్న ఇదే మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ విధంగా మీకు అన్నీ డిలీట్ చేసి చూపిస్తాను, టోటల్గా డిలీట్ చేస్తాను మీకు అర్థం అవ్వడానికి. గమనించండి, ఈ విధంగా మనం ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ఇస్తే ఈ విధంగా వర్క్ అవుతుందని చెప్పాం. సో ఇప్పుడు ఏమైంది, ఈరోజు ప్రశాంతంగా గమనిస్తే ఫస్ట్ ఈ యొక్క ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది. అగైన్ ఇక్కడ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ ఈ విధంగా అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫస్ట్ 2 టైమ్స్ ఇవ్వలేదు కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇంతవరకు రెసిస్టెన్స్గా వర్క్ అయినది ఇప్పుడు మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఇది మనం చాలాసార్లు ఈ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ విధంగా అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటని మనం మాట్లాడుకుందాం. రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే రేపు ట్రెండ్ కూడా ఏ విధంగా ఉందని గమనిద్దాం. ఒకవేళ ఫస్ట్ మీరు ట్రెండ్ని గమనించినట్లయితే ఇక్కడ గమనించండి, రేపటి ట్రెండ్ ఈ విధంగా ఉంది. సో ఇది ప్రజెంట్ ఒక అప్ ట్రెండ్ ఫామ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపటికి మనం రెసిస్టెన్స్ కూడా, నేను ఫస్ట్ టార్గెట్ రెసిస్టెన్స్ ఏంటంటే కరెక్ట్ ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది 22,900 ఇటుక అయిపోయింది ఇక్కడ ఈ రెసిస్టెన్స్. దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ మనం ఎక్కడ ఉందని చూసుకుంటే 23,090, నెక్స్ట్ 23,050 లేదంటే 23,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి. ఫస్ట్ వచ్చేసి 23,000 అనేది ఫస్ట్ ఒక రౌండ్ ఫిగర్ జోను. ఇక్కడ మీకు ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అవుతుంది 23,000 అనేది మనం ఒక ఇంపార్టెంట్ తీసుకుందాం. సో ఈ 23,000 అబో మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి హోల్డ్ అయితే 23,000 అబో మళ్ళీ మనకు బ్రేక్ అయితే ఏమవుతుందంటే మళ్ళీ అప్ ట్రెండ్ చూడొచ్చు. ఆల్రెడీ ఇది అప్ ట్రెండ్లో వెళ్తుంది మార్కెట్. ఇలా ఒకవేళ గ్యాప్ అప్ అయినా లేకుంటే ఈ 23,000 అబో హోల్డ్ అయినా మనం చూసుకోవచ్చు. లేదంటే సమ్టైమ్స్ ఈ విధంగా ఫాల్స్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. ఈ విధంగా బ్రేక్ అయ్యి మళ్ళీ కొద్దిసేపు అక్కడ ఉండి అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్కైనా రావచ్చు. బట్ రేపు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, ఈ ట్రెండ్ లైన్ ఇంకా నేను ఎక్స్టెన్షన్ చేస్తున్నా. రేపు ఈ ట్రెండ్ లైన్కి డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే అది ఉదయం 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 2 గంటలప్పుడు ఎప్పుడైనా కానీ ఈ ట్రెండ్ లైన్ ఇట్లా డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చి ఇలా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేసి అక్కడ ఫెయిల్యూర్ అయితే ఈ విధంగా డౌన్ సైడ్ గమనించవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ వీడియోలో కూడా మనం సపోర్టు రెసిస్టెన్స్ ముందుగానే ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత చార్ట్లో చూపించిన విధంగా మీరు అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్నప్పుడే మనది అది ఆ వాల్యూ సపోర్ట్లో ఉందామా, రెసిస్టెన్స్లో ఉన్నామా, అప్ ట్రెండ్లో వెళ్తున్నామా, డౌన్ ట్రెండ్లో వెళ్తున్నామా అనేది మనకు తెలుస్తుంది. ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ఫస్ట్ ట్రెండ్ అనేది గమనించండి, ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో అనేసి. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ టైం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ మరింత గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సబ్జెక్టు మనము డైలీ షేర్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, జై హింద్.